కర్నూలు జిల్లా నన్నూరు ప్రాథమిక వైద్య కేంద్రంలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యాధికారి నాగరాజు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే విధంగా ఒక్క రోజుకు 50 నుండి 100 మందికి ఓపీ, అవుట్ పేషెంట్ సేవలు అందిస్తామన్నారు. అదేవిధంగా స్థానిక మహిళలు, చుట్టుప్రక్కల గ్రామాల గర్భిణీ స్త్రీలకు ప్రథమ ప్రసవం మాత్రం ఓర్వకల్ ఆసుపత్రికి సిఫారసు చేస్తామని అన్నారు. రెండవ ప్రసవం, మూడవ ప్రసవం నన్నూరు వైద్య కేంద్రంలో వైద్యం అందిస్తామన్నారు. ప్రస్తుతం వైద్య కేంద్రంలో 4 లేక 5 ప్రసవాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్లో 10 మంది మహిళలకు ప్రసవం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కావున ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు చేస్తున్నామని అన్నారు. జూన్ 28వ తేదీన ఆదివారం నాడు ప్రాథమిక వైద్య కేంద్రం ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ప్రాంతాలలో పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కావున ప్రజలు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుని అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలు వయస్సు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు వేయించుకోవాలని ప్రజలకు వారు సూచించారు. నా పేరు డాక్టర్ నాగరాజు. నన్నూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తాను. ముఖ్యంగా మా నన్నూరు హాస్పిటల్లో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అంటే ప్రజలకి మేము ఓపీ అంటే అవుట్ పేషెంట్గా వైద్యం అందిస్తాము. తర్వాత అవుట్ పేషెంట్గా వచ్చిన వాళ్లకు వాళ్ళ ఆరోగ్య సమస్యలను బట్టి, కండిషన్ బట్టి అవసరం అనుకుంటే ఇంజెక్షన్స్ కానీ, లేదంటే ఐవి ఫ్లూయిడ్స్ అవి కానీ, లేదు కొంతమంది అనీమిక్తో వస్తారు, రక్తహీనతతో వస్తారు. అటువంటి వాళ్లకు రక్త పరీక్ష చేసి రక్తహీనత ఉంటే అంటే హిమోగ్లోబిన్ డిపెండ్స్ అవ్వాలి, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే అందుకు ఐరన్ సల్ఫరేజ్ ఇంజెక్షన్స్ కూడా పెడతాము. అలాగే మేము ఇప్పుడు నన్నూరులో డెలివరీస్ కూడా చేస్తున్నాము. నన్నూరు లోకల్గా ఉండే వాళ్ళు కానీ, లేదా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కానీ డెలివరీస్ కోసం వస్తే అంటే ఫస్ట్ టైం డెలివరీ అయితే ఇక్కడ చేయలేము, పక్కన ఉన్న ఓర్వకల్కి రెఫర్ చేస్తాము. అలాగే ఫస్ట్ కాన్పులో సిజేరియన్ జరిగి ఉంటే అటువంటి వాళ్ళని కూడా మేము ఇక్కడ తీసుకోలేము. మేము చూసి చెక్ చేసి పక్కన ఓర్వకల్లో సిఎస్సి అంటే అక్కడ ఎంసీహెచ్ టీం ఉంటుంది కాబట్టి ఓర్వకల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తాము. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే 2వ కాన్పు, 3వ కాన్పు అలా అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడ పరీక్ష చేసి మేము ఇక్కడే డెలివరీ చేస్తాము. చాలామంది చేసినాం కూడా. ప్రతి నెల 3, 4, 5 అట్లా జరుగుతున్నాయి. కానీ ఈ 3, 4, 5 డెలివరీని కనీసం 10 డెలివరీలు మా నన్నూరు హాస్పిటల్లో అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. మా వంతు మేము ప్రజలకి సేవ చేసి మ్యాక్సిమం వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాలనుకుంటున్నాము. అందుకని ప్రజలు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నన్నూరు వాళ్ళు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ. ఇంకో విషయం అంటే ముఖ్యమైన విషయం, ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం అంటే జూన్ 28 పల్స్ పోలియో కార్యక్రమం ఉంది. 0 to 5 years అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకందరికీ ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఉంది. ఆదివారం అయితే బూత్ లెవెల్ అంటే ఒక చోట ఒక ఏరియా పోలియో చుక్కలు వేయడానికి పెట్టింటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి పెట్టింటాము. అక్కడికి ఆదివారం పొద్దున్నే వెళ్తే ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు అక్కడికి వెళ్తే వేస్తారు. మరుసటి రోజు హౌస్ తిరుగుతారు. మరుసటి రోజు కానీ అంటే 29 కానీ 30 కానీ. కానీ ఫస్ట్ రోజు అయితే మనకు అందరూ ఒక చోటికి వచ్చి వేయించుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ ఆ వ్యాక్సిన్ టెంపరేచర్ బాగా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అందుకని మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ప్రజలందరికీ ఫస్ట్ రోజే అంటే ఆదివారమే
బూత్ లెవెల్కి వచ్చి మీ పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిస్తారని కోరుకుంటున్నాను.